కేతిరెడ్డిని ఆహ్వానించారట నందమూరి బాలకృష్ణ. కేతిరెడ్డి వైసీపీకి పార్టీ సంబంధించి ధర్మవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి తాజాగా తెలుగుదేశం పార్టీలోకి భారీగా ఆహ్వానించారట నందమూరి బాలకృష్ణ. కేతిరెడ్డి గురించి మనకు తెలిసిందే, ఫైర్ఫుల్ లీడర్గా తన నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తూ దూసుకెళ్తూ ఉంటారు. ఆయనకి సంబంధించిన విషయం తెలుసుకొని అందరూ అయితే ఎంతగానో షాక్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా కేతిరెడ్డికి సంబంధించిన విషయంలో అయితే ఎంతగానో ఆలోచనలు చేస్తూ ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి తాజాగా కేతిరెడ్డికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం రాబోయే రోజుల్లో నిజంగా అందరూ కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి కేతిరెడ్డి లాంటి ఒక ఫైర్ లీడర్ తెలుగుదేశం పార్టీకి రావడం అంటే ఇది వైసీపీకి చెక్ పెట్టడానికే అంటూ చెప్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు ఎలాగైనా వైసీపీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులని తెలుగుదేశం పార్టీలోకి రప్పించడానికి భారీ ఆఫర్లు చేశారట. దీంతో కేతిరెడ్డి ప్రస్తుతం యూత్లోనూ అలాగే ఇక ధర్మవరం నియోజకవర్గంలోనూ మంచి పాపులారిటీ ఉన్న నేత కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికే మంచి ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కేతిరెడ్డిని కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. సో తాజాగా కేతిరెడ్డిని కలిసినటువంటి నందమూరి బాలకృష్ణ పార్టీలోకి కేతిరెడ్డిని స్వయంగా ఆహ్వానించి ఆయన కోసం మంచి అద్భుతమైనటువంటి ఆఫర్ని కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.